ఏమయ్యోయ్, ఈ రాత్రితో నీకు ఇచ్చిన గడువు తీరిపోతుంది. మరి తెల్లారేసరికల్లా మా మామని తీసుకొస్తావా, లేకపోతే నువ్వే మామ అవుతావా? ఆలోచించుకో. నాకేం తక్కువయ్యా, నా బ్యూటీకి ఈ బంగాళాఖాతమే లేచి నుంచి దండ పెడుతుంది. ఏదో నీ కొట్టు ముందు కూర్చున్నాను కదా అని అంత సీపుగా అనుకోకు. ఏమయ్యోయ్, వర్షం వచ్చేలా ఉంది. తాళి కట్టొద్దు, గీలి కట్టొద్దు, ఉండటానికి సోటి. నువ్వు వద్దంటే వెళ్ళిపోతాను. ఏమంటావు? ఏంటి చూస్తున్నావు? నిన్నే కొరుకు తినండిలే, పోక మార్చుకుని వెళ్ళిపోతాను. నిన్న మనం అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్ పర్టికులర్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వాడి పేరు ముఖ్తార్ ఖాన్. పాకిస్తాన్ ఐఎస్ఎస్ కోసం ఎన్నో విద్రోహ చర్యలు చేశాడు. వరల్డ్ లోని నంబర్ 1 టెర్రరిస్ట్. మిస్టర్ దిలీప్ శర్మ సార్, వాడి గురించి సరైన డీటెయిల్స్ తెలియనందువల్ల వాడిని మనం నార్మల్ గా ట్రీట్ చేస్తున్నాం. మన ఆఫీస్ లోనే ఒక ఎలక్ట్రిఫైడ్ సెల్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టి వాడిని అక్కడ షిఫ్ట్ చేయండి. 24 గంటలు మీరు వాడిని గమనిస్తూ ఉండాలి. బీ కేర్ఫుల్. హీస్ ఎ నోటోరియస్ క్రిమినల్. వీడి గురించి నేను మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశాల్లో వీడిని 50 సార్లు అరెస్ట్ చేశారు. 50 సార్లు వీడు తప్పించుకున్నాడు. సురేష్, ఆఫీసర్స్ అందరినీ సెల్కి రమ్మను. దిలీప్, అనవసరంగా ఎవరో సెల్లోకి పోకూడదు. అన్నం పెట్టేవాడు ఒక్కడు తప్ప. శివ, నువ్వు భోజనం తీసుకువెళ్ళేటప్పుడు వాడికి సంకళ్ళు వేసి తాళం బయట ఉన్న వాళ్ళెవరికైనా ఇచ్చే నువ్వు లోపలికి వెళ్ళాలి. రామకృష్ణ, 24 గంటలు డిజిటల్ కెమెరాని మీరు వాచ్ చేస్తూ ఉండాలి. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే సార్. ఈ విషయాల్లో నాకు తెలియకుండా ఎవరు ఎలాంటి మార్పు చేయకూడదు. నేను చెప్పింది విన్నారా? అర్థమైందా? సదా ఫోటోగ్రాఫర్లా యాక్ట్ చేయడానికి వచ్చావు. నువ్వేదో పెద్ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లా అవి చూసి మురిసిపోతావేంటి? శబరా, ఎందుకు నవ్వు? ఆ ఇన్విటేషన్తో ఏం చేయబోతున్నావు? ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందో తెలుసుగా నీకు? పోలీసులు మనల్ని వెంటాడుతూనే ఉన్నారు. ముఖ్తార్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. వాడు ఎక్కడున్నాడో, వాడిని ఏ జైల్లో ఉంచారో వివరాలేం తెలియలేదు. వాడు పోలీసులకు నిజం చెప్పాడే. ముక్తార్ గురించి నీకేం తెలుసురా? తన ప్రాణం పోయినా సరే వాడు నిజం చెప్పడు. ఇంటర్నేషనల్ పోలీసే వాడిని ఏం చేయలేకపోయారు. ఈ ఇండియన్ పోలీస్ ఏం చేస్తారా? దిలావర్, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అయితే ఏంటి? ఇంకో చెక్ పాయింట్ ఉంది. ముక్తార్ గురించి నువ్వు వరి అవ్వకు. వాడి సంగతి వాడు చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఆలోచిద్దాం. నువ్వు ఇస్మాయిల్ మూవ్మెంట్ కి చెందిన వాడివి. న్యూయార్క్ వరల్డ్ బ్యాంక్ కి బాంబు పెట్టిన వాడివి. అమెరికన్ కంపెనీని నేలమట్టం చేసిన వాడివి. నాకంతా తెలుసు. పోలీసులందరికీ నా బయోడేటా తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎవ్వరికీ తెలియదు కదూ. నిజాన్ని ఎంతకాలం దాచిపెట్టాలనుకుంటున్నా? బతికున్నంత వరకు. మొండి పట్టు పట్టకు. నువ్వు ఎక్కువ కాలం బతకవరా. నా ఆయుర్దాయం చెప్పడానికి నువ్వేవన్నా సృష్టికర్త బ్రహ్మవా? నన్ను చిత్రవధ చేసిన నేనేం చెప్పను. చెప్పినా నువ్వు నన్నేమి పీకలేవురా బచ్చా. ఒకసారి నన్ను వదిలిచుడు. ఏ భయంగా ఉందా? మీ వాళ్ళంతా తుపాకులతో చుట్టూ నిల్చున్నారుగా, భయం ఎందుకు? ఆవిడ పంపించే చెప్తాను. వయ్యారంగా ఓపుకుంటూ పోతుందే, అది నీకేసేగా.
ఆ పెట్టని ఒక్కరోజు ఒక రాత్రికి పంపించు, అప్పుడు చెప్తాను. ఒక రాత్రికి పంపు. ధైర్యం రా. అయ్యో వీళ్ళని చెప్పేట్టున్నాడు. ఎవరిని కాపాడండి, ఎవరిని నన్ను కాపాడండి. దాన్ని పంపడానికి నన్ను కాపాడండి సార్. ఏమిటి కాపాడండి సార్? ఎందుకు ఇలా రూట్ బిహేవ్ చేస్తున్నాడు? ఏం జరిగిందో చెప్పండి. ఆవేశపడుకో. ప్రపంచంలో ఇలాంటి ఎంక్వైరీ నేను మొదటిసారి చూస్తున్నాను. ఏమిటి సార్ అన్యాయం? ఈయనే పట్టుకుని ఈయనే వీళ్ళు చెప్పెట్టున్నారే. ఎంక్వైరీ పేరుతో మారణకాండ చేస్తున్నారా? మీరు ఊరుకోండి. ఏమైంది చెప్పు. ఒక విషయాన్ని చెప్పదంటున్నాడు సార్. పర్వాలేదు చెప్పు చెప్పు. చెప్పనా చెప్పనా చెప్పేనా? నేను చెప్పమంటున్నాగా. శేఖర్ నేను ఫ్రెండ్స్ సార్. శేఖర? ఏ శేఖర్? ఎవరు వాడు? ఈయన బామ్మర్ది, ఆవిడ తమ్ముడు సార్. అతను మాకు ఎన్నో రకాలుగా సాయం చేశాడు. మా వ్యవహారాలన్నింటిలో అతనికి బాగా ఉంది. బాంబులు, అమ్మాయిలు, డబ్బు వీటితో వాడికి సంబంధం లేదని చెప్పమంటున్నాడు. నేను మాత్రం ఇరుక్కోవాలట. వాడి పేరు చెప్పొద్దంటున్నాడు. దానికి ఏ విట్నెస్ ఉందిరా? వాడు ఉందంటున్నాడుగా, మీరు బెదిరిస్తారు ఎందుకు? ఆ విట్నెస్ ఎక్కడ ఉంది? కోర్టులో ఉంది. నో. అమ్మా తల్లి, ఎందుకమ్మా ఎన్నాళ్ళు ఎరిబాగులో ఆడుకున్నావు అమ్మా? అవునమ్మా, మేము నిన్ను అపార్థం చేసుకున్నామమ్మా. నిన్ను చూస్తుంటే మా సొంత చెల్లెలు గుర్తొస్తుందమ్మా. నువ్వు నిజంగా దేవత స్వరూపమే. మా అయ్యగారి లెక్కల్లో కొంచెం తేడాలు వచ్చాయి. ఈసారి క్షమించే అమ్మా. నమస్కారం అండి, అందరికి నమస్కారం. అరే చెట్టే, ఏంటి ఇప్పుడు అర్థం అవుతుందిరా ఆ రోజున వాళ్ళందరూ నన్ను ఎందుకు కొల్ల పొడిచారు. అరే చిట్టి, ఆగు, నాకు దగ్గర రావు రేయ్. ఓయ్ నేను మోస్ట్ కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉన్నాను. మిస్టర్ హరికృష్ణ అండ్ మిస్ గాయత్రి వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తులకు దీంతో సంబంధం ఉందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. కానీ ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే సంబంధం ఉందనే అనిపిస్తోంది. మిస్టర్ దేవరాజ్, దీని గురించి ఎంక్వైరీ జరిపించి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. మిస్టర్ విజయ్ సార్, ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు టాస్క్ ఫోర్స్ లోంచి హరికృష్ణని గాయత్రిని రిలీవ్ చేయండి. ప్రెస్కి తెలియనివ్వకండి. ఓకే సార్. మిస్టర్ దేవరాజ్ సార్, I want the report immediately. With pleasure, sir. ఏం జరిగిందిరా? వీడెవరో తెలుసా? తెలీదు. వాడికి నువ్వు తెలుసున్నాడే. వాడు అబద్ధం చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా? చూడండి సార్, చాలా ఓవర్గా మీరు. కోపం. నా మీద నీకు కోపం కదూ? మీ అక్కయ్య నేను అవమానించానని ఎప్పటి నుంచో నీకు నా మీద కోపం కదూ? కానీ నాకు నీ మీద కోపమే లేదు తెలుసా? దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అనవసరంగా చస్తావురా? ఇలా చూడు, ఇక్కడ నా అనుమతి లేకుండా ఎవరు వచ్చి నేను మీట్ కావడానికి వీలేదు. మీ అక్కయ్య అయినా సరే. ఎస్, నేను చిత్రహింసలు పెడతాను. ఐ కెన్ డూ ఎనీ బ్లడీ డామ్ థింగ్ టు యు. యు అండర్స్టాండ్ దట్? సార్, నేను చంపేస్తాను.
పోయిన నెల 12వ తేదీ రాత్రి 7 గంటలకు రియా క్లబ్కి వెళ్ళావా? వెళ్ళాను సార్. వెరీ గుడ్ గుడ్. అక్కడ నువ్వెవరిని కలవలేదా? కలవలేదు సార్. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ బావమరదా? నీకు కొంచెం అవకాశం ఇస్తాను, నిజం చెప్పు. ఈ ఫోటోలో ఉన్న టెర్రరిస్ట్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నీకు సంబంధం ఏమిటి? నీకెంత డబ్బు ఇచ్చాడు? ఇంకా ఇతను ఎవరికి సంబంధం ఉంది? Tell me. తెలీదు సార్. నువ్వు నిజం చెప్తే మంచిది. నాకు తిక్క రేగిందో. నువ్వు ఆ అమ్మాయితో టెర్రరిస్ట్ ఉన్న ఫోటోని పేపర్లో వేయిస్తాను. దాంతో నీ కుటుంబ గౌరవం వీధి పాలవుతుంది. ఐ విల్ ఫినిష్ యువర్ బ్లడీ ఫ్యామిలీ.